హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ టీకి సంబంధించి 3 ఆగస్ట్ షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి క్వెషన్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఫస్ట్ షిఫ్ట్‌లో ఇచ్చినటువంటి క్వెషన్సే మనకి ఈ షిఫ్ట్‌లో కూడా కొన్ని రిపీటెడ్‌గా అడగడం జరిగింది. సో, తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో, నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. ఈ టార్గెట్ అనేది తప్పకుండా కంప్లీట్ చేసి సపోర్ట్ చేయండి. సో, ఫస్ట్ క్వెషన్ చూడండి. 2026లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎన్నవ జయంతిని జరుపుకున్నారు? విచ్ బర్త్ యానివర్సరీ ఆఫ్ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వాస్ సెలబ్రేటెడ్ ఇన్ 2026 అంటే 165వ జయంతిని జరుపుకున్నారు. సో, ఎప్పుడు ఈయన జయంతి అంటే మే 7థ్ మే 7థ్‌న ఎప్పుడు జన్మించారు ఈయన? మే 7థ్ 1861న జన్మించారు. సో, 2026లో మే 7థ్‌న మనం 165వ జయంతిని జరుపుకోవడం జరిగింది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌కి సంబంధించి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. 2026లో కళారంగంలో ఎవరికి పద్మవిభూషణ్ పురస్కారం లభించింది? వారు ఏ వాయిద్యాన్ని వాయించడంలో ప్రసిద్ధులు? సో, ఇది మనకి ఫస్ట్ షిఫ్ట్‌లో అడిగినటువంటి క్వెషన్. హూ రిసీవ్డ్ ద పద్మవిభూషణ్ అవార్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ ఇన్ 2026 అండ్ విచ్ ఇన్‌స్ట్రుమెంట్ ఆర్ దే ఫేమస్ ఫర్ ప్లేయింగ్? అంటే 2026లో కళారంగంలో పద్మవిభూషణ్ అనేది రాజం గారికి వచ్చింది. సుశ్రీ ఎన్ రాజం గారికి వచ్చింది. ఎందులో? వయోలిన్‌కి సంబంధించి వచ్చింది. సో, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకే ఓడలో 68 కార్లను లోడ్ చేసి పంపిన జాతీయ రికార్డు నెలకొల్పినటువంటి భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతి ఓడరేవు ఏది? అంటే ముంద్రా పోర్ట్. సో, ముంద్రా పోర్ట్ అనేది ఒకే ఓడలో 68 కార్లను లోడ్ చేసి పంపినటువంటి జాతీయ రికార్డును నెలకొల్పింది. సో, ఎక్కడుంది ఇది? గుజరాత్‌లో ఉంది. ఈ పోర్ట్ అనేది గుజరాత్‌లో ఉంది. విచ్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ ఆటోమొబైల్ ఎక్స్‌పోర్ట్ పోర్ట్ దట్ సెట్ ఏ నేషనల్ రికార్డ్ బై లోడింగ్ 68 కార్స్ ఇన్ ఏ సింగిల్ షిప్. అంటే ముంద్రా పోర్ట్. సో, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. నిమ్హాన్స్, నిమ్హాన్స్ 2 ముఖ్యంగా ఏ వైద్య పరిశోధనా రంగానికి సంబంధించిన సంస్థ? నిమ్హాన్స్ 2 ఈస్ ప్రైమర్లీ రిలేటెడ్ టు విచ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ఫీల్డ్? అంటే మానసిక ఆరోగ్యం మరియు నాడీ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది. మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్‌కి సంబంధించిందే మనకేంటంటే నిమ్హాన్స్ 2 అనేదిగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ కింది వాటిలో దేనిలో భాగం? ద ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? అంటే మనకి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కి సంబంధించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది మనకి గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కి సంబంధించింది. సో, 2026కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్ విజేత ఎవరు అంటే కార్లోస్ అల్కరాజ్. అదే వుమెన్స్‌కి సంబంధించి అంటే ఎలీనా రెబాకినా. ఓకేనా? సో, ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. సో, దానికి సంబంధించి అసలు కంటెంట్ ఏముంది? అది మీకు యూజ్ అవుతుందా? యూజ్ అవ్వదా? అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సూపర్ రివిజన్ మెటీరియల్‌లో భాగంగా మనం ఏమందిస్తున్నామంటే 10 గ్రాండ్ టెస్ట్‌లు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. నెక్స్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు 2015 జనవరి నుంచి 2016 జూన్ వరకు 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 750 కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. విత్ టెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే మీకు టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్. టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ అంటే సో, ఇక్కడ చూడండి స్పోర్ట్స్, అవార్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, జీఐ టాక్స్, యూనియన్ బడ్జెట్, అపాయింట్మెంట్స్, ఎక్సర్‌సైజెస్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సబ్మిట్స్, ఇండెక్సెస్ అండ్ ర్యాంక్స్, ఎకనామిక్ సర్వే, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మొత్తం 11 టాపిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా 2025లో జరిగినటువంటి ఎగ్జామ్ ఉంది కదా! ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి మనం దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రివ్యూ వీడియోస్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఈ 2025 ఆల్ షిప్స్ జనరల్ సైన్స్ పీడిఎఫ్‌లో మీకు ఉంటాయి. నెక్స్ట్ 1500 జనరల్ సైన్స్ ఎంసీక్యూస్. ఇందులో కెమిస్ట్రీకి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ ఫిజిక్స్‌కి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ బయాలజీకి సంబంధించి కూడా మీకు 500 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. సో, మరి ఈ కోర్స్‌ని ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటే చూడండి, మీకు ప్లే స్టోర్‌లో
కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోగానే లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్టోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా కోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఇందులో ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి ₹149 కోర్స్ అనేది కనిపిస్తుంది. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని ఫోల్డర్స్ కూడా కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అవైల్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్ 2026లో జరిగిన మిలానో కార్టినా శీతాకాల ఒలింపిక్స్‌లో 41 పతకాలతో పతకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? విచ్ కంట్రీ టాప్డ్ ద మెడల్ టాలీ విత్ 41 మెడల్స్ ఇన్ ద మిలానో కార్టినా 2026 వింటర్ ఒలింపిక్స్. సో మిలానో కార్టినా శీతాకాల ఒలింపిక్స్‌లో 41 పతకాలతో పట్టికలో మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం ఏంటంటే నార్వే దేశం. ఇందులో 18 గోల్డ్, 12 సిల్వర్, నెక్స్ట్ 11 బ్రాంజ్ ఉన్నాయి. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ 2026లో భారత కొత్త కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్‌గా బాధ్యతలు స్వీకరించింది ఎవరు? హూ టుక్ చార్జ్ యాస్ ద న్యూ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ సిజిడిఏ ఆఫ్ ఇండియా ఇన్ 2026 అంటే శ్రీ అనుగ్రహ నారాయణ్ దాస్. శ్రీ అనుగ్రహ నారాయణ్ దాస్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2026లో ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సబ్మిట్ న్యూఢిల్లీలో ఎక్కడ జరిగింది? వేర్ వాస్ ద ఇండియా ఏఐ ఇంపాక్ట్ సబ్మిట్ 2026 ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ అంటే భారత మండపం లేదా ప్రగతి మైదాన్లో జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ కింది వాటిలో పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించింది కానిది ఏది అంటున్నాడు. అంటే ఇక్కడ పాలోపియన్ ట్యూబ్. సో ఇక్కడ మీకు ముష్కాలు కానివ్వండి, అంటే టెస్ట్ కానివ్వండి, శుక్రకణాలు స్పెమ్స్ కానివ్వండి, నెక్స్ట్ శుక్రవాహిక వ్యాస్ డిఫరెన్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించినవి. సో ఒక పాలోపియన్ ట్యూబ్ మాత్రం ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చెట్టు కాండం యొక్క మందం లేదా వెడల్పు పెరగడానికి ఏ కణజాలం బాధ్యత వహిస్తుంది? విచ్ టిష్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంక్రీజింగ్ ద థిక్నెస్ ఆర్ విడ్త్ ఆఫ్ ఏ ట్రీ ట్రంక్ అంటే లాటరల్ మెరిస్టెమ్ లేదా క్యాంబియం అనేటటువంటి కణజాలం. సో చెట్టు కాండం యొక్క మందం లేదా వెడల్పు పెరగడానికి ఏ కణజాలం బాధ్యత వహిస్తుంది అంటే లాటరల్ మెరిస్టెమ్ లేదా క్యాంబియం అనేటటువంటి కణజాలం. సో దీన్నే సెకండరీ గ్రోత్ అని కూడా అంటాం. ఓకేనా. సో మొక్కల యొక్క కాండం మరియు వేర్ల యొక్క వెడల్పు పెరగడానికి లాటరల్ మెరిస్టెమ్ లేదా క్యాంబియం అనే కణజాలం ఉపయోగపడుతుంది. సో దీన్ని ఏమంటామంటే సెకండరీ గ్రోత్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ క్వెషన్ నీటిలో మునిగి ఉన్న ఇనుప మేకు లేదా పాత్ర అడుగు భాగం పైకి లేచినట్లుగా కనిపించడానికి కారణమైన కాంతి ధర్మం ఏమిటి? అంటే కాంతి వక్రీభవనం. సో ఇక్కడ మనకి కాంతి అనేది ఒక యానకం నుండి వేరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాలి నుంచి నీటిలోకి ప్రయాణించేటప్పుడు వంగి ప్రయాణిస్తుంది. కాబట్టి ఆ వక్రీభవనం వల్ల వస్తువులు అనేవి పైకి లేచినట్టుగా కనిపిస్తాయి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆప్టికల్ ఫినామినా కాసెస్ ఏ సబ్మెర్జ్డ్ ఐరన్ నెయిల్ ఆర్ ద బాటమ్ ఆఫ్ ఏ వెజిల్ టు అపియర్ రేజ్డ్ అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ కేంద్ర బడ్జెట్ 2026-27లో భారీ పరిశ్రమలలో కర్బన ఉద్గారాలను తగ్గించే కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ CCUS టెక్నాలజీ కోసం రాబోయే 5 ఏళ్లకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు? ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2026-2027 how many crores of rupees have been allocated for carbon capture utilization and storage technology in heavy industries over the next 5 years అంటే 20,000 crores ని కేటాయించడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ ఒక పుటాకార దర్పణంలో వక్రత కేంద్రం అవతల ఉన్న వస్తువును ప్రధాన అక్షంపై వక్రత కేంద్రం వైపుగా కదిలిస్తే ప్రతిబింబంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అంటే మనకి ప్రతిబింబం అనేది నాభి నుండి దూరంగా వక్రత కేంద్రం వైపుకి కదులుతుంది మరియు దాని పరిమాణం అనేది పెరుగుతుంది. ద ఇమేజ్ మూవ్స్ అవే ఫ్రమ్ ద ఫోకస్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఇట్స్ సైజ్ ఇంక్రీజెస్. In a concave mirror, if an object placed beyond the center of curvature is moved towards C on the principal axis, what is the effect on the image అన్నప్పుడు? So the image moves away from the focus towards the center of curvature
and its size increases. Option B is the correct answer. Next question. ఐరన్ ఆక్సైడ్ ముడి ఖనిజాలను మలినాల నుండి వేరు చేయడానికి ప్రధానంగా ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? అంటే మ్యాగ్నిఫికేషన్ లేదా మ్యాగ్నెటిక్ సపరేషన్ అనేటటువంటి పద్ధతిని ఉపయోగిస్తారు. అయస్కాంత వేర్పాటు పద్ధతిని ఉపయోగిస్తారు. విచ్ మెథడ్ ఈస్ ప్రైమర్లీ యూజ్డ్ టు సపరేట్ ఐరన్ ఆక్సైడ్ ఓర్స్ ఫ్రమ్ ఇంప్యూరిటీస్ ఆర్ గ్యాంగ్యూ? అంటే మ్యాగ్నెటిక్ సపరేషన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. జంతువులలో ఆహారం ఆక్సీకరణ చెందిన తర్వాత శక్తి ఏ రూపంలో విడుదలవుతుంది? దీనిని కణం యొక్క శక్తి కరెన్సీ అని కూడా అంటాం. అంటే ఏటీపీ రూపంలో విడుదలవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆఫ్టర్ ద ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ యానిమల్స్ ఇన్ వాట్ ఫార్మ్ ఈజ్ ఎనర్జీ రిలీజ్డ్? అంటే ఏటీపీ. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో విద్యుత్ ప్రవాహానికి అత్యుత్తమ వాహకం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఫర్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ? అంటే అల్యూమినియం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏకరీతి వృత్తాకార గమనం గురించి కింది వాటిలో ఏ వాక్యం పూర్తిగా నిజం? అంటే ఒడి స్థిరంగా ఉంటుంది కానీ ప్రతి బిందువు దగ్గర దిశ మారుతుంది కాబట్టి వేగం కూడా మారుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కంప్లీట్లీ ట్రూ రిగార్డింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్? సో మనకి ప్రీవియస్గా 2025కి సంబంధించినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్స్లో కూడా మనకి 4-5 టైమ్స్ ఈ క్వశ్చన్ అనేది అడిగిండు. సో మళ్ళీ ఈ ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ గురించి అడుగుతున్నాడు. సో కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కంప్లీట్లీ ట్రూ రిగార్డింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అన్నప్పుడు స్పీడ్ ఈస్ కాన్స్టెంట్ but velocity changes because the direction changes at every point. So option C is the correct answer. Next question. 2000 వాట్స్ సామర్థ్యం గల ఒక హీటర్ను వరుసగా 2 గంటల పాటు నడిపితే అది వినియోగించే మొత్తం ఉష్ణ శక్తి ఎంత? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? పవర్ ఇచ్చారు. పవర్ ఏంటి అంటే 2000 వాట్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? టైం ఇచ్చారు. నెక్స్ట్ టైం ఇచ్చారు. ఇచ్చి ఏమంటున్నాడు? మొత్తం ఉష్ణ శక్తిని ఐడెంటిఫై చేయమంటున్నాడు. 2000 వాట్స్ సామర్థ్యం కలిగినటువంటి హీటర్ను 2 గంటల పాటు నడిపితే మొత్తం ఉష్ణ శక్తి ఖర్చు అయ్యేటటువంటి మొత్తం ఉష్ణ శక్తి ఎంత అంటున్నాడు. ఇఫ్ ఏ హీటర్ ఆఫ్ 2000 వాట్స్ కెపాసిటీ ఈస్ రన్ కంటిన్యూస్లీ ఫర్ 2 అవర్స్ వాట్ ఈస్ ద టోటల్ హీట్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ బై హిట్? అంటే సో మనకి ఇక్కడ హీట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? అకార్డింగ్ టు జౌల్స్ ప్రిన్సిపల్ అంటే H is equal to పవర్ ఇంటూ టైం. అంటే సో పి ఎంత? 2000 వాట్స్ కదా. సో నెక్స్ట్ టైం ఎంత? 2 అవర్స్. సో 2 అవర్స్ని మనం ఏం చేయాలంటే సెకండ్స్లోకి మార్చుకోవాలి. సో ఇక్కడ పవర్ అనేది వాట్స్లో ఉంది కాబట్టి సెకండ్స్లోకి మార్చుకోవాలి. అంటే 2 అవర్స్ ఎన్ని సెకండ్స్ అవుతుంది? 2 ఇంటూ 60 సో 2 ఇంటూ 60 అంటే ఫస్ట్ అవర్స్ని మినిట్స్లోకి, నెక్స్ట్ మినిట్స్ని సెకండ్స్లోకి మారుస్తున్నాం. 2 ఇంటూ 60 అంటే 120 మినిట్స్ అవుతుంది. 120 ఇంటూ 60 అంటే 7200 సెకండ్స్ అవుతుంది. అప్పుడు 7200 సెకండ్స్ రాస్తాం. సో 7200 సెకండ్స్ అంటే 144 lakhs అవుతుంది. 144 lakhs జౌల్స్ అవుతుంది. 144 lakhs జౌల్స్ అవుతుంది. సో అప్పుడు దాన్ని ఎలా రాస్తాం అంటే 1.44 ఇంటూ 10⁻⁷ జౌల్స్గా రాస్తాం. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భూ ఉపరితలం నుండి H ఎత్తులో ఉన్న M ద్రవ్యరాశి గల వస్తువు యొక్క స్థితిజ శక్తి ఫార్ములా ఏమిటి? మనకి ప్రీవియస్గా కూడా అడిగింది ఇది. సో 2025కి సంబంధించినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా మనకి ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఎప్పుడైనా కూడా పొటెన్షియల్ ఎనర్జీకి మనకి ప్రిన్సిపల్ ఏంటి? mgh. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ ఎట్ ఏ హైట్ h ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అన్నప్పుడు m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మాస్ అవుతుంది. నెక్స్ట్ g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అవుతుంది. నెక్స్ట్ h ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? హైట్ అవుతుంది. h ఈజ్ ఈక్వల్ టు హైట్ అవుతుంది. ఇదేమో గ్రావిటేషనల్ ఫోర్స్ అవుతుంది. సో అంటే P ఈజ్ ఈక్వల్ టు mgh అనేది మనకి ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములాగా చెప్తాం. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ mv² అనేది ఏంటి? కైనెటిక్ ఎనర్జీకి ప్రిన్సిపల్గా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్. కిరణజన సమయక్రియలో నీటి అణువుల కాంతి విశ్లేషణ వల్ల ఏ గ్యాస్ ఉప ఉత్పత్తిగా విడుదలవుతుంది? విచ్ గ్యాస్ ఇస్ రిలీజ్డ్ ఏ బై ప్రొడక్ట్ డ్యూ టు ద ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ఫోటోసింథసిస్? సో ఇక్కడ మనకి ఏం రిలీజ్ అవుతుందంటే ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే CO2 అనేది కాంతి సమక్షంలో, దేని సమక్షంలో?
కాంతి సమక్షంలో వాటర్‌తో కలిసి కాంతి సమక్షంలో మనకి O2నిస్తుంది. అదేవిధంగా గ్లూకోజ్‌నిస్తుంది. గ్లూకోజ్‌నిస్తుంది. ఓకేనా? సో, దేని సమక్షంలో అంటే పత్రహరితం మరియు కాంతి సమక్షంలో. పత్రహరితం లోపల మనకి ఈ కిరణజన్య సమీకరణ జరుగుతుంది. సో, పత్రహరితం అనేది కాంతిని గ్రహించి CO2ను మరియు వాటర్‌ని కలిపి రియాక్షన్ జరిపి మనకి గ్లూకోజ్ మరియు ఆక్సిజన్‌ని ఇస్తుంది. ఉపోత్పత్తి ఏమొస్తుంది? గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ వస్తుంది. మనకు ఆప్షన్స్‌లో ఆక్సిజన్ ఒకటే ఉంది కాబట్టి ఆక్సిజన్ అనేది ఆన్సర్ అవుతుంది. విచ్ గ్యాస్ ఈస్ రిలీజ్డ్ యాస్ ఎ బై ప్రొడక్ట్ డ్యూ టు ద ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ఫోటోసింథసిస్ అంటే ఆక్సిజన్ అని చెప్తాం. కార్బన్ డయాక్సైడ్ మరియు నీరులో సరైన అణుద్రవ్యరాశి ఎంత? వాట్ ఈస్ ద కరెక్ట్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్? అంటే చూడండి. సో, ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు? CO2 యొక్క మాలిక్యులర్ మాస్ అడుగుతున్నాడు. నెక్స్ట్ H2O యొక్క మాలిక్యులర్ మాస్ అంటే అణుద్రవ్యరాశి అంటాం. సో, ఇక్కడ అణుద్రవ్యరాశి తెలియాలంటే కార్బన్ యొక్క అటామిక్ మాస్ తెలియాలి. అటామిక్ మాస్ ఎంత కార్బన్‌ది? 12. నెక్స్ట్ హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత? 1. నెక్స్ట్ ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత? అంటే 16. సో, ఇలా తెలిసిన తర్వాత మనం మాలిక్యులర్ మాస్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో, ఇక్కడ CO2లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 కార్బన్ ఉంది. నెక్స్ట్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. అంటే 2 ఇంటూ 16 అవుతుంది. సో, అప్పుడు 2 ఇంటూ 16 అంటే ఎంత అవుతుంది? 12 ప్లస్ 32 అవుతుంది. అప్పుడు 44 అనేది CO2 యొక్క మాలిక్యులర్ మాస్ అవుతుంది. నెక్స్ట్ H2Oకి సంబంధించి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే 2 ఇంటూ 1. నెక్స్ట్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? ఒక ఆక్సిజన్ ఉంది. అంటే 16. సో, 2 ఇంటూ 1 అంటే 2 అవుతుంది. ప్లస్ 16 అంటే 18 అవుతుంది. H2O యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత అంటే 18. అంటే 44 అండ్ 18 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 44 అండ్ 18 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పర్యావరణంలో జీవ విచ్ఛిన్నం కాని వ్యర్థాల వల్ల కలిగే ప్రధాన ప్రభావం ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ ఎఫెక్ట్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్? అంటే అవి పర్యావరణంలో పేరుకుపోయి దీర్ఘకాలం పాటు కాలుష్యాన్ని వ్యాప్తి చేస్తాయి. దే అక్యుములేట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ స్ప్రెడ్ పొల్యూషన్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అంటాం. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సోడా యాసిడ్ అగ్నిమాపక యంత్రాలలో బేకింగ్ సోడాను ఉపయోగించడానికి ప్రధాన కారణం ఏమిటి? సో, ఇక్కడ సోడా యాసిడ్ అగ్నిమాపక యంత్రాల్లో బేకింగ్ సోడాను ఎందుకు ఉపయోగిస్తామంటే అది యాసిడ్‌తో చర్య జరిపి CO2ను రిలీజ్ చేస్తుంది. సో, ఆ CO2 ఏం చేస్తుంది అంటే మంటలను ఆర్పివేస్తుంది. అందుకే మనం దేన్ని యూజ్ చేస్తామంటే బేకింగ్ సోడాని యూజ్ చేస్తాము. సో, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ యూజింగ్ బేకింగ్ సోడా ఇన్ సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్? అంటే మనకి ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఆమ్లంతో చర్య జరిపి అత్యంత వేగంగా కార్బన్ డయాక్సైడ్ వాయువును ఉత్పత్తి చేసి మంటలను ఆర్పిస్తుంది. ఇట్ రియాక్ట్స్ విత్ యాసిడ్ టు వెరీ క్విక్లీ ప్రొడ్యూస్ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ టు ఎక్స్టింగ్విష్ ద ఫైర్. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పరమాణు నిర్మాణంలో న్యూట్రాన్ స్వభావం మరియు స్థానానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం ఏది? పరమాణు నిర్మాణంలో న్యూట్రాన్ యొక్క స్వభావం స్థానానికి సంబంధించి సరైన వాక్యం ఏది అంటున్నాడు. అంటే న్యూట్రాన్‌కి ఎలాంటి ఆవేశం ఉండదు. ఇది పరమాణు కేంద్రకంలో ఉంటుంది. సో, ద న్యూట్రాన్ హ్యాస్ నో చేంజ్ అండ్ ఇట్స్ లొకేటెడ్ ఇన్ ద అటామిక్ న్యూక్లియస్. అంటే ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, మనకి ఆటం ఎలా ఉంటుంది? సో, మధ్యలో కేంద్రకం అనేది ఉంటుంది. కేంద్రకంలో ఏముంటాయి అంటే న్యూట్రాన్స్ ఉంటాయి. అంటే న్యూట్రల్ చార్జ్ ఉంటుంది వాటికి. నెక్స్ట్ ప్రోటాన్స్ ఉంటాయి. వాటికి పాజిటివ్ చార్జ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతా ఉంటాయి. రివాల్వ్ అవుతా ఉంటాయి. వీటికి నెగెటివ్ చార్జ్ అనేది ఉంటుంది. ఎలక్ట్రాన్స్‌కి నెగెటివ్ చార్జ్ అనేది ఉంటుంది. న్యూట్రాన్స్‌కేమో న్యూట్రల్ చార్జ్ ఉంటుంది. అంటే ఎలాంటి చార్జ్ ఉండదు. ప్రోటాన్స్‌కేమో పాజిటివ్ చార్జ్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్‌కేమో నెగెటివ్ చార్జ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ న్యూట్రాన్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి? కేంద్రకంలో ఉంటాయి. అదే అడుగుతున్నాడు. పరమాణు నిర్మాణంలో న్యూట్రాన్ స్వభావం మరియు దాని స్థానానికి సంబంధించినటువంటి సరైన వాక్యం రాయమంటే న్యూట్రాన్‌కి ఎలాంటి ఆవేశం ఉండదు. అంటే న్యూట్రల్ చార్జ్ ఉంటుంది. నెక్స్ట్ అది ఎక్కడ ఉంటుందంటే న్యూక్లియస్‌లో ఉంటుంది. ద న్యూట్రాన్ హ్యాస్ నో చార్జ్ అండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద అటామిక్ న్యూక్లియస్. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు 1.5 గంటల సమయంలో 30 సెంటీమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తే దాని సగటు వడి ఎంత? యావరేజ్ స్పీడ్ అంటున్నాడు. సో, యావరేజ్ స్పీడ్‌కి ప్రిన్సిపల్ ఏంటి మనకి? అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. సో, ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 30 సెంటీమీటర్స్. నెక్స్ట్ టైమ్ ఎంత? 1.5 అవర్స్. సో, ఇక్కడ 30/1.5 అంటే మనకి ఎంత అవుతుంది? 20 సెంటీమీటర్స్ పర్ అవర్ అనేది యావరేజ్ స్పీడ్ అవుతుంది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మైదానాలు లేదా దట్టమైన అడవుల్లో ఉండే పక్షులతో పోలిస్తే పర్వత ప్రాంతాల్లో ఉండే పక్షుల రెక్కలు మరియు కండరాలు ఎందుకు బలంగా ఉంటాయి? వై ఆర్ ద వింగ్స్ అండ్ మజిల్స్ ఆఫ్ బర్డ్స్ ఇన్ మౌంటైనస్
రీజియన్స్ స్ట్రాంగర్ కంపేర్డ్ టు బర్డ్స్ ఇన్ ప్లెయిన్స్ ఆర్ డెన్స్ ఫారెస్టెస్. అంటే మనకి గాలి సాంద్రత అనేది తక్కువగా ఉండడం వల్ల మరియు బలమైన గాలులు అనేవి ఉండడం వల్ల వాటికి వ్యతిరేక దిశలో సుదూర ప్రాంతాలకు ఎగరాల్సి రావడం వల్ల మైదానాలు లేదా దట్టమైన అడవుల్లో ఉండేటటువంటి పక్షులతో పోల్చినప్పుడు పర్వత ప్రాంతాల్లో ఉండే పక్షులకు రెక్కలు మరియు కండరాలు అనేవి బలంగా ఉంటాయి. డ్యూ టు లో ఎయిర్ డెన్సిటీ అండ్ ద నీడ్ టు ఫ్లై లో డెన్సెస్ అగైనెస్ట్ స్ట్రాంగ్ విండ్స్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పీతలు మరియు వానపాముల శరీరంపై బాహ్య కవచం ఉండడానికి ప్రధాన జీవ సంబంధమైన కారణం ఏమిటి? అంటే మనకి ఎందుకు ఉంటుంది అంటే అంతర్గత అవయవాలను రక్షించడం కోసం, అదేవిధంగా శరీరం ఎండిపోకుండా తేమను నిలుపుకోవడం కోసం, శారీరక ఆకారాన్ని అందించడం కోసం మనకి పీతలు మరియు వానపాము యొక్క శరీరం పైన బాహ్య కవచం అనేది క్యూటికిల్ అనే పదార్థం చేత తయారు చేయబడి ఉంటుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ బయాలజికల్ రీజన్ ఫర్ క్రాబ్స్ అండ్ ఎర్త్వార్మ్స్ హ్యావింగ్ ఏ హార్డ్ outer షెల్ ఆన్ their బాడీస్? అంటే టు ప్రొటెక్ట్ ఇంటర్నల్ ఆర్గాన్స్, రిటైన్ మాయిశ్చర్, సో ద బాడీ డజంట్ డ్రై అవుట్ అండ్ ప్రొవైడ్ ఫిజికల్ షేప్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నూనె మరియు నీటిని కలిపినప్పుడు ఎలాంటి మిశ్రమం ఏర్పడుతుంది? సో ఎప్పుడైనా కూడా రెండు వేరువేరు ధర్మాలు కలిగినటువంటి అంటే ఒకదానితో ఒకటి కలవనటువంటి పదార్థాలను కలిపినప్పుడు మనకి విజాతీయ మిశ్రమం ఏర్పడుతుంది. అంటే రెండు పదార్థాలు కలిపినప్పుడు రెండు డిఫరెంట్‌గా ఉన్నట్లయితే అంటే రెండిటిని మనం గుర్తించగలిగినట్లయితే అందులో సో దాన్నే విజాతీయ మిశ్రమం అంటాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నూనెను, నీటిని కలిపితే 2 లేయర్స్ లాగా కనిపిస్తుంది. అందుకే దాన్ని విజాతీయ మిశ్రమం అంటాం. లేదు మీరు నీటిని ఆల్కహాల్ గనుక కలిపినట్లయితే అందులో మీరు ఏది నీరు, ఏది ఆల్కహాలో గుర్తించలేరు. సో దాన్ని ఏమంటామంటే సజాతీయ మిశ్రమం లేదా హోమోజీనియస్ మిక్చర్ అంటాం. సో ఇక్కడ ఏదైతే ఏ 2 పదార్థాలైతే కలవట్లేదో వాటినే మనం హెట్రోజినస్ మిక్చర్స్ లేదా విజాతీయ మిశ్రమాలు అంటాం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కుతూహట్టం అనే పండుగను లేదా నృత్య కళను ఏ రాష్ట్రంలో ప్రదర్శిస్తారు? అంటే తమిళనాడు రాష్ట్రంలో ప్రదర్శిస్తారు. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద ఫెస్టివల్ ఆర్ డాన్స్ ఆర్ట్ నేమ్ కుతూహట్టం పర్ఫార్మ్? అంటే తమిళనాడు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి మనకి ఆగస్ట్ 3 షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో తప్పకుండా వీడియోని 1-2 సార్లు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్‌గా అడుగుతున్నారు కాబట్టి. సో అదేవిధంగా మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌లో సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. సో చాలా క్వశ్చన్స్ అనేవి జనరల్ సైన్స్‌కి సంబంధించి కానివ్వండి, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి కానివ్వండి, ప్రీవియస్ క్వశ్చన్స్‌కి సంబంధించి కానివ్వండి రిపీట్ అవుతున్నాయి. అందులో మీకు పీడిఎఫ్స్ ఉంటాయి. సూపర్ రివిజన్ కోర్సులో కేవలం ₹149కి మనం అందిస్తున్నాం. సో మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌లో అది అందుబాటులో ఉంది. మీరు జస్ట్ ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు టాపిక్ వైస్‌కి సంబంధించి కానివ్వండి, 18 మంత్స్‌కి సంబంధించి కరెంట్ అఫైర్స్ కానివ్వండి, అదేవిధంగా జనరల్ సైన్స్‌కి సంబంధించి 1500 క్వశ్చన్స్ కానివ్వండి, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్‌కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానివ్వండి, అదేవిధంగా 10 గ్రాండ్ టెస్ట్‌లు కానివ్వండి రాయొచ్చు. సో మీకు యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.